ముత్తుస్వామి దీక్షితుల వారు తన విస్తృతమైన ఆలోచనలతో విస్తృతమైన సంగీత ప్రపంచాన్ని సృష్టించి అదంతా కూడా మన ముందు పరిచారు. సాధన చేయడం చాలా కష్టం. అయినా సరే విని ఆనందించే యోగం ఉంది కాబట్టి కొంచెమైనా మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు నవావరణ కీర్తనలు అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా దసరా నవరాత్రుల్లో ఈ నవావరణ కీర్తనలు అందరూ పాడుతూ ఉంటారు. నిత్యం పాడుతూ ఉంటారు. ఆ సమయంలో తప్పకుండా జ్ఞాపకం తెచ్చుకుంటారు. ఎందుకంటే తిరువారూరులో స్వామి త్యాగరాజేశ్వర స్వామి, అమ్మవారు కమలాంబిక. కొంచెం దూరంగా ఉంటుంది కమలాంబిక దేవాలయం. ఈ త్యాగరాజేశ్వర స్వామి వారి దేవాలయానికి దానికి మధ్యలో కొంచెం బాగా స్థలం ఉంటుంది. అది ఎందుకని స్థలం ఉంటుందంటే నవ ఆవరణలు 9 రౌండ్లనమాట. ఆ రౌండ్‌లో 9వ రౌండ్‌లో మధ్యలో కూర్చొని ఉంటుంది కమలాంబ. శ్రీచక్రం మీద. అందుకని ఈ ఒక్కొక్క ఆవరణం దాటాలి అంటే మీరు శరీరానికి అన్వయించుకోండి. మన శరీరానికి అన్వయించుకోండి. మన జ్ఞానము, మన బుద్ధి, మన ఆలోచన ఇవన్నీ కూడా ఒక్కొక్క ఆవరణాన్ని దాటి వెళ్ళాలి. వాడు తి మనం ఎన్ని క్లాసులు చదివితే మనకి జ్ఞానం వస్తుందనుకుంటాం? అంటే ఒక్కొక్క క్లాసు పెరిగిన కొద్దీ వాడికి జ్ఞానం ఎలా వస్తుందో, ఒక్కొక్క ఆవరణ దాటిన కొద్దీ మనకి అమ్మవారితోటి సాన్నిహిత్యం ఎక్కువవుతుంది. ఆ సాన్నిహిత్యం ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే, మనకు మిగిలిన విషయాలన్నీ కూడా చాలా ఉపయోగం లేని విషయాల కింద మనకి అంటే మన ఆత్మ మెల్లిగా మన ఆలోచన, మన ఆత్మ, మన బుద్ధి అన్నీ కూడా మన అమ్మవారికి దగ్గరవుతాం. ఇవన్నీ ఈ కీర్తనలన్నీ కూడా ఆ ఉద్దేశంతోటే 9 ఆవరణలు మనకి మన శరీరానికి కూడా అని అన్వయించి చాలామంది చెప్తూ ఉంటారు. అది మనం చదువుకోవాల్సిందే కానీ, అలాగా ఆ నవావరణంలో ఒక్కొక్క ఆవరణకి ఒక కీర్తన. అన్ని కీర్తనలు కూడా కమలాంబాయ నమః, కమలాంబికాయ నమః, కమల ఇలాగ అన్నీ వస్తాయి. ఇప్పుడు ఒక కీర్తన చూద్దాం. ఇందులో శ్రీరాగంలో ఈ కీర్తన. శివే పాహి మాం లలితే శ్రీపతి వినుతే సీతాసితే శివ సహితే శ్రీ కమలాంబికే శివే పాహి మాం లలితే శ్రీపతి వినుతే సీతాసితే శివ సహితే శ్రీ కమలాంబికే శివే పాహి మాం రాకచంద్రముఖీ రక్షిత కోలముఖీ రమావాణి సఖీ రాజయోగ సుఖీ శాకంభరి సాదోదరి చంద్రకళాధరి శంకరి శంకర గురు గుహ భక్తవ శంకరి ఏకాక్షరి భువనేశ్వరి ఈశ ప్రియకరి శ్రీకరి సుఖకరి శ్రీ మహా త్రిపుర సుందరి శ్రీ అమలాంబికే శాకంభరి సాదోదరి చంద్రకళాధరి శంకరి శంకర గురు గుహ భక్తవ శంకరి ఏకాక్షరి భువనేశ్వరి ఈశ ప్రియకరి శ్రీకరి సుఖకరి శ్రీ మహా త్రిపుర సుందరి శ్రీ కమలాంబికే శివే పాహి మాం. అంతా అమ్మవారే. శ్రీరాగం కూడా అమ్మవారే. ఇది తాళం ఏమిటంటే ఏక అన్నారు. ఏక ఖండ తాళం. ఆది తాళాన్ని కూడా సర్దుకోవచ్చు ఇది. అందుకని చెప్పేసి ఇది అమ్మవారి ఈ స్వామివారికి నమర్చుకుంటూ కొంత విషయం చెప్పాను. నవావరణల గురించి ఎవరు చెప్పగలం, ఎంతవరకు సాధ్యం అవుతుంది. నాకు తోచింది ఒక కీర్తన పాడి వినిపించాను. మిగిలినవి మీరు ఎప్పుడైనా చూసుకోండి. క్షీరసాగరాన్ని మధిస్తే వివిధ వస్తువులు ఒకదాని మించి ఇంకొకటి వచ్చిన విధంగా దీక్షితుల వారి కృతులు మంచి గురువుని ఎంచుకుని సాహిత్యపరంగా పరిశీలిస్తే అనేక నూతనాంశాలు దినం దినం వారం వారం తెలుస్తూనే ఉంటాయి. ఇవాళ కన్నా రేపు ఎక్కువ తెలుస్తాయి, రేపు కన్నా ఎక్కువ తెలుస్తుంది. శ్రీ విద్యోపాసకులైన దీక్షితులు అనేక మంత్ర తంత్ర విషయాలని గణపతి మంత్రం, కుమారస్వామి మంత్రం ఇలాగా అనేక మంత్రాలు, అనేక అమ్మవారిని సేవించే మంత్రాలన్నీ అందులో దాచిపెట్టి ఉంచారు. ఇందులో ఈ కీర్తనల్లోనే. ఇది కాకుండా జ్యోతిష్ శాస్త్రంలో ఆయనకి మంచి ప్రవేశం ఉంది. ఆ జ్యోతిష శాస్త్ర ఆధారంగా రచనవి నవగ్రహ కీర్తనలు. అంటే ఒక్కొక్క గ్రహం గురించి ఒక కీర్తన, మొత్తం ఆ గ్రహం గురించి అంతా చెప్పేస్తారు.
నవగ్రహాలు ఉంటాయి. మన జాతక చక్రంలో 12 రాసులు ఉంటాయి. రవికి చంద్రుడికి మాత్రం ఒకటే రాసి ఉంటుంది. మిగిలిన గ్రహాలన్నిటికీ కూడా 2 ఉంటాయి. అలా ఇవన్నీ ఈ విషయాలు వాళ్ళు దేనికి కారకులు, వాళ్ళకి ఏ రంగు ఇష్టం, వాళ్ళు ఏమి ఇస్తారు, వాళ్ళు క్రూర గ్రహమా మామూలు గ్రహమా, ఇవన్నీ కూడా చెప్పి ఒక కీర్తనలో చెప్పేస్తారు ఆయన. అది ఊరికే నేను చదివి వినిపిస్తాను. సూర్యగ్రహ మీద ఆయన రాసిన కీర్తన. సౌరాష్ట్ర రాగంలో చతురస్ర ధ్రువతాళం. సూర్యమూర్తే నమోస్తుతే సుందర ఛాయాధిపతే. ఛాయా ఎవరు? సూర్యనారాయణమూర్తి భార్య పేరు ఛాయ. సుందర ఛాయట ఆయన. సుందర ఛాయ ఆ రకంగా కూడా చూడొచ్చు. అంటే సూర్యుడిని అసలు మనం చూడగలమా? అసలు అంత ఛాయ, అంత రంగు, అంత తేజోమయం కదా, మనం చూడడం, గట్టిగా ఒక్క క్షణం చూడలేం. అలాంటి ఆ ఛాయకు అధిపతి భార్య పేరు కూడా ఛాయ కాబట్టి అటువైపు కూడా కార్యకారణాత్మక జగత్ ప్రకాశ సింహరాస్యాధిపతి. సింహరాస్యానికి అధిపతి. ఆర్య వినుత తేజస్ఫూర్తే. ఎంత తేజస్సు చెప్పగలవా? ఆరోగ్యాది ఫలకీర్తే. ఆరోగ్యం ఇచ్చేవాళ్ళు ఎవరు? సూర్యుడే ఆరోగ్యం ఇస్తాడు. సూర్య భగవానికి నమస్కారం చేయమని పూర్వకాలం వాళ్ళు చెప్పారు. ఇప్పుడేమో డి విటమిన్ వస్తుందండి, మీరు కాస్త పొద్దునే ఎండలో కూర్చోండి కుర్చీ వేసుకున్నారని సంటి పిల్లల దగ్గర నుంచి చెప్పేస్తున్నారు డాక్టర్లు. అందుకని డి విటమిన్ ఇచ్చేది సూర్య భగవానుడే. సారస మిత్ర భాను సహస్ర కిరణ కర్ణ సూను క్రూర పాపహర కృశాను గురుగుహ మోదిత స్వభావో. సూర్య జనేష్ఠిత సుదినమణే సోమాది గ్రహ శిఖామణి ధీరాచిత కర్మ సాక్షిణే. ఇంకోటి, నీవు చేస్తున్న పనులు ఎవరు చూడలేదు అనుకుంటారు. దొంగతనం కానీ ఇంకా మిగిలిన అన్ని చెడ్డ పనులన్నీ కూడా ఎవరు చూడటం లేదు అని అనుకుని మనం దండం పెట్టేస్తూ ఉంటాం దేవుడికి. అబ్బో లేదండి అబద్ధం అండి. కర్మసాక్షి. మన పనులన్నీ కూడా గమనించేవాడు కర్మసాక్షి. అందుకని ఎవరు చూడటం లేదు అనుకోని ఆ కర్మసాక్షి సూర్య భగవానుడు. దివ్యధర పదాస్వరధినే సౌరాష్ట్రనే మంత్రాత్మనే. ఈ సౌరాష్ట్ర రాగం పేరు పెట్టారు. సౌవర్ణ స్వరూపాత్మనే భారధీసి హరిహరాత్మనే భక్తి ముక్తి వితరణాత్మనే. సూర్య భగవానికి దండం పెట్టేస్తే చాలా, ఇంక మనం నవగ్రహాలకే అధిపతి. ఈ విధంగా నవగ్రహాల గురించి కూడా ఈయన చక్కని కీర్తనలు రాశారు. అది అంతా కూడా మనకు చెప్పడం అంతా ఇది కాదు, కానీ ఇది మీలో ఉత్సుకతని రేపెత్తించే కార్యక్రమమే తప్పితే పూర్తిగా నేను వాటిని అన్నిటిని కూడా వివరించేంత సమయం కానీ సందర్భం కానీ ఉండదు. దీక్షితుల వారు చుట్టుపక్కల తిరుగుతూ తన సంగీతాన్ని వినిపిస్తూ నేర్పిస్తూ కాలక్షేపం చేశారు. ఆ సమయంలో ఎట్టయాపురం యువరాజు కళ్యాణ వేడుకలు ఆహ్వానం అందుకుని తిరిగి ఎట్టయాపురంకే వచ్చారు. వచ్చి అక్కడ తమ్ముడు ఉన్నాడు కదా, పాపం వాడంటే ప్రేమ కదా ఆయనకి. ఆయన దగ్గరికి వెళ్ళి తమ్ముడు దగ్గర ఉండొచ్చు కదా అని చెప్పేసి మళ్ళీ ఎట్టయాపురం ఆయన కొడుకు కళ్యాణానికి పిలిస్తే సరే మనవాడు కూడా అక్కడే ఉన్నాడు కదా అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. వెళ్తూ ఉంటే దారిలో ఏమైందంటే ఒక ఏనుగు మావటి వాడు చెప్తే వినడం లేదు, దానికి మదం ఎక్కిపోయిందనమాట. మదం అంటే ఏంటి? పిచ్చి కాదు, దానికి ఒక్కొక్కప్పుడు తెక్కొస్తూ ఉంటుంది. ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తాం, మనుషులకే చెప్పలేము, జంతువులకి ఏం చెప్తాం. దానికి బాగా ఆ రోజు ఎందుకో కోపం వచ్చేసి పంటలన్నీ తొక్కేస్తూ జనాల్ని తొక్కేస్తూ ఇలాగ ఇష్టం వచ్చినట్టు తిరిగిపోతుంది. అలా వెళ్తూ ఉంటే మరి ఈయనకి మరి ఎక్కడైనా కష్టం వస్తే చూడలేరు కదా, ఈయన ఏమిటిది ఇలాగ ఉందని చెప్పేసి అనుకున్నారు. ఈయనకి ఇంట్లోనే ఉన్నారు, తమ్ముడి దగ్గర ఉన్నారన్నమాట. రోడ్డు మీద లేరు, తమ్ముడి దగ్గర ఉన్నారు. అప్పుడు ఆ మహారాజు కబురు పెడతారు, ఇలాగ ఇవాళ పొద్దున్న నుంచి మాకు ఇలా ఈ ఏనుగు చాలా ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని, ఏం చేద్దాం చెప్పండి, చూస్తూ చంపేయలేము, చంపేయడానికి కూడా దగ్గరికి ఎవరు వెళ్ళలేకపోతున్నాడు కదా, చంపడం ఎలా చంపుతారు, అందుకని చెప్పి ఇదైతే చాలా ఇబ్బందిగా ఉంది మాకు, ఏదైనా సరే అంటే అప్పుడు ఆయన ఒక మంత్రం చెప్పించి ఇంత విభూది ఆ వచ్చిన వాళ్ళకి ఇచ్చి, అండ్ ఈ విభూది తీసుకెళ్ళి ఆ ఏనుగు మీద విసరండి, ఇలాగ చల్లండి, ఇలాగా ఊదండి, దానికి కొంచెం తగ్గుతుంది అని చెప్పాడు. ఒక మంత్రం అనుష్ఠానం చేసి ఆ రాజుగారు పంపించిన సైనికుల చేతిలో ఉంచితే ఆ సైనికులు తీసుకెళ్ళిపోయి అది కొంచెం ఈ విభూదిని ఇందులో పెట్టుకుని చేసి దాని వైపు వెళ్ళి దాని దగ్గర కంట వెళ్ళి కాస్త వీపితే కొంచెం దాని తీవ్రత తగ్గింది. ఆ తీవ్రత తగ్గంగానే వీళ్ళందరూ వెళ్ళి ఆ విభూదిని కాస్త దాని నుదుటి మీద, తొండం మీద, ఒంటి మీద రాసి దానికి వచ్చిన అదేదో దానికి ఏదో లోపల ఏదో ఇబ్బంది వచ్చి ఉంటుంది, అది అలా ప్రేరేపణ అయిపోతుంది. సరే ఇవన్నీ పాపం ఈ విభూదంతా రాసి ఒళ్ళంతా నిమురుతుంటే మెల్లిగా అది కొంచెం తగ్గి అలా పడుకుండిపోయింది. అప్పుడు రాజుగారు చాలా సంతోషించి, ఇంత ప్రమాదాన్ని ఇంత చక్కగా మీరు దీన్ని తగ్గించి చేశారు, మా రాజ్యానికి ఎంతో శ్రేయస్సుని కలిగించారు మీరు అని చెప్పేసి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుని అనేక
బహుమానాలు పంపించాడట. అది గజవదనుడి ప్రతిభ, కరుణా కటాక్షాలు, గణేశుని గానాంజలికి వారి కృపా కటాక్షాలు. అప్పుడు దాని మీద ఆయన ఏం చెప్పారంటే, నా వల్ల ఏమవలేదు ఇది, అది గజవదనుడి ప్రతిభ, ఆయన కరుణా కటాక్షాల వల్ల ఆయనకి తగ్గింది, కానీ ఆ ప్రతిభని అవన్నీ కూడా నేను తీసుకోలేను సుమా, నా మీద పెట్టకండి అవన్నీ అని చెప్పేసేసి అన్నట్ట. ఆ మధ్య ఇక్కడ ఎవరు మన కపిలేశ్వరపురంలో ఒక 4 వేదాలు చదువుకున్న పండితులు వారు ఉండేవారు, జగన్నాథం గారు. ఆయన చాలా పెద్ద పండితుడు, 4 వేదాలు. అమెరికా కావాలని తీసుకెళ్తే ఆయన ఒక వారం రోజులు కూడా ఉండలేకపోయారు అమెరికాలో. నా వల్ల అవ్వదు, నేను చేసే అనుష్ఠానానికి అంతా ఇక్కడ ఉపయోగించదని చెప్పేసి వచ్చేసారంట. ఆయన కపిలేశ్వరపురంలో వేద పాఠశాలలో పండితుడిగా ఉండేవారు ఆయన. అది అక్కడ అక్కడ అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఏదైనా ప్రశ్నలు అడుగుతుంటారు. మా గేదె తప్పిపోయిందండి, మా పిల్లాడు పారిపోయాడండి, లేకపోతే మా అమ్మాయికి ఎప్పుడు పెళ్ళి అవుతుందండి అని పాపం ఉన్న వాళ్ళందరూ కూడా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మంచి చెడు వచ్చి కష్టం సుఖం చెప్పుకుంటూ ఇలా వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుంటూ ఉండేవారు. అంత ఒక్కొక్కసారి నాకు అనిపించేది, అంతటి పాండిత్యం కూడా ఇంత చిన్న చిన్న విషయాలకే ఖర్చు అయిపోతుంది అని అనిపించేది. 10-15 ఏళ్ళు అయిందమ్మా ఆయన పోయి. ఆయన అలాంటి వాళ్ళని వెళ్ళి చూసి రావడమే ఒక వైభవం అని చెప్పేసి అనుకుని మేమందరం కూడా ఒకసారి వెళ్ళి ఆ కపిలేశ్వరపురం వెళ్ళి ఆయనకి నమస్కారం. తంగిరాల జగన్నాథం గారు ఆయన పేరు. ఆయన అలాగా మహానుభావాన్ని చూడడం, వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడం కాకుండా మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు మనకి సహాయం కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. ఇలాగ ఈ విధంగా పాపం ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆ ప్రజల్ని కాపాడుతూ ఉండేవారు. ఇదివరకు చెప్పుకున్నాం కదా వర్షం కురిసిందని. దీక్షితుల వారి భార్యలు ఇద్దరు కూడా ఇదివరకే వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మాయికి 2 అబ్బాయిలు. వాళ్ళు ఒకళ్ళు రైల్వే ఉద్యోగం కింద, ఒకళ్ళు తమిళనాడు రాష్ట్ర ఉద్యోగం కింద వాళ్ళు ఉద్యోగం చేసేవారు. ఇది దీక్షితుల వారి జీవిత కథ. తల్లిదండ్రుల్ని సేవించి, గురువుల్ని సేవించి, తమ్ములకి సంగీతం అధ్యయనం నేర్పించి, సంగీత విద్వత్తుని ముందర తరాలకు అందరికీ పంచిపెట్టి, వారి బాధ్యతలను ఇవన్నీ కూడా సక్రమంగా నిర్వహించారు. తెలుగులో స్వల్పంగాను, సంస్కృతంలో విశేషంగాను వీరి రచనలు మనకు కనిపిస్తాయి. 400 నేను చూసిన పుస్తకంలో 200 కీర్తనలు మాత్రమే ఉన్నాయి. ఇంకో పుస్తకం మళ్ళీ ఎక్కడ చూడాలి, ఎక్కడ ఉందో. వెంకట మఖి గారు ఏర్పరిచిన 72 మేళకర్త రాగాలకి, అనేక జన్య రాగాలకు లక్ష్యప్రాయంగా రచించిన సంస్కృత కీర్తనలు. అంటే వాళ్ళు రాసేస్తారు, ఇందులో ఇది పలుకుతుంది, ఇది పలుకుతుంది, అవన్నీ చూచి మళ్ళీ కీర్తనలు తయారు. లక్ష్యం వేరు, లక్షణం వేరు కదా. అవన్నీ చూపిస్తూ ఆ కీర్తనలు రాయాలి. ఆ కొన్ని భావాన్ని ప్రకటిస్తూ రాసిన కీర్తనలు వెలివి జీవ గ్రహ స్వరాది విశేషాలతో పట్టి చూపించే ఉదాహరణ రచనలు. అది ఆయన జీవితంలో చూపించారు కదా. తమ్ముడికి కళ్ళు వచ్చాయి, ఇలాగ అనేక చూపించారు ఆయన. ఈ కృతులు చౌక కాలంలో ప్రారంభించిన చరణాలు మధ్యమ కాలంలో నడిచే సాహిత్యంతో ఉంటుంది. త్యాగరాజ కృతుల అనంతరం దీక్షితుల వారి రచనలకు దేశంలో మంచి ప్రచారం లభించింది. త్యాగరాజ స్వామి వారి తర్వాత దీక్షితుల వారికి, ఎందుకంటే సంస్కృతం దేశం అంతా తెలుస్తుంది కదా, అందుకని చెప్పేసి. ఇందులో వీరికి సమర్థులైన సోదరులు ఉండడం ఒక ముఖ్య కారణం. శిష్యులు కూడా చాలా ప్రచారం చేశారు. సంగీత విద్య గురుకులంలో అభ్యసించాలి, గురువుల సన్నిధుల్లో అధ్యయనం చేస్తూ ఉండాలి. గురువుల పర్యవేక్షణలో ఉన్నప్పుడు మాత్రమే రాగఛాయలు, అపస్వరాలు, రాగభేదాలు వంటివి ఇలాంటి సూక్ష్మ విషయాలు అర్థమవుతూ ఉంటాయి. అర్థమైన విషయం మళ్ళీ గురువుల ముందే సాధన చెయ్యాలి, ఆచరణ చెయ్యాలి. నేర్చుకున్న విషయం నేర్చుకున్నదంటే బుద్ధికి ఎక్కింది కాస్త నోట్లోకి ఎక్కాలి కదా. అందుకని అది బుద్ధికి ఎక్కాలంటే అర్థం చేసుకోవాలి, దాన్ని నోట్లోకి తీసుకురావాలంటే సాధన చెయ్యాలి. ఆచరణ, అభ్యాసం కూడా, ఇవి రెండు కూడా తీవ్రంగా జరిపితేనే దీక్షితుల వారి కీర్తనలు మనం నేర్చుకోగలుగుతాం. అంత మాత్రాన చదువుకోకూడదని, వినకూడదని ఏమీ లేదు కదా. మనం విని కూడా ఆనందించవచ్చు. అది పుస్తకం తీసుకుని చదువుకుని దాని అర్థాన్ని అన్వయం చేసుకుని కూడా మనం ఆనందించవచ్చు. అదే సంగీతానికి ఉన్న. ఈయన 1835 సంవత్సరంలో దీపావళి పండగ నాడు, ఆ రోజు తమిళందరికీ దీపావళి పండగ కదా, ఆ రోజు అందరికీ విశేషమైన రోజున మంగళ స్థానాలు ఆచరించి మీనాంబికను సేవిస్తూ కృతులను గానం చేసి వీణ వాయించి అలా కూర్చున్నట్ట. ఆయన కూర్చునుంటే తమ్ముడు బాలుస్వామి కూడా తను కూడా అన్నగారు వెనకాల కొంచెం గానం చేస్తూ అనేక కీర్తనలు పాడాడు. సిద్ధి పొందే సమయం వచ్చిందని ఆయనకు అర్థమవుతుంది. ఇన్ని విషయాలు రాసిన వాళ్ళకి అది తెలియదా. అందుకని ఆ రోజు దీపావళి రోజున ఆయన అన్ని భగవత్ కార్యక్రమాలు పెట్టుకుని
అని తమ్ముడు పాడుతూ ఉంటే, మీనలోచని పాశమోచని అని పాడుతున్న సమయంలో కన్నీళ్ళు ఇలా కారిపోయాట. మీనలోచని, మీన అంటే చేపల్లాంటి కళ్ళున్నాయి. అది మామూలు విషయం. పాశమోచని అంటే ఈ బంధాలన్నీ తెగగొట్టే ఆవిడ అమ్మవారే కదా! మీనలోచని పాశమోచని అంటే నాకు బంధాలన్నీ విడగొట్టేసే సమయం వచ్చేసిందని చెప్పి ఒక్కసారి అది మామూలుగా కీర్తనలో పాడుతూనే అక్కడ అది వచ్చేసరికల్లా ఈయన కళ్ళు ఇలాగ చేసి ఈయన సిద్ధి పొందాట. నుదుటి మీద చేతులు 2 పెట్టుకుని శివే పాహి, శివే పాహి, శివే పాహి అని నిష్క్రమించారట. జ్యోతిష్యమయంగా వారి ప్రాణం వేరుపడింది. శరీరానికి అలంకారాలు చేసి వారి కీర్తనలను గానం చేస్తూ శిష్యులందరూ కూడా ఆ ఊరి ప్రజలందరూ కూడా ఆయనకి అంత్యక్రియలు నిర్వహించారు. సంగీతంలో అనేకమైన ప్రయోగాలు చేసి విన్యాసాలు చేసి మనుషుల్ని అటువైపుగా అది నేర్చుకునే ఉత్సాహంగా వాళ్ళని తీర్చిదిద్దడం అనేది ఈ సంగీత త్రయం చేసిన విషయం. అలాంటి వాగ్గేయకారులు మన దేశంలో పుట్టినందుకు, ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో పుట్టినందుకు మనం ఎంతో కూడా వాళ్ళకి రుణపడి ఉన్నాం. వాళ్ళ విద్యను కొంచెమైనా సరే మనం కొన్ని ఆస్వాదించాలి అనే ఆలోచనతో మనం ఉంటే మన జన్మ ధన్యమైనట్టే. ఇంకొకసారి ఇంకొక వాగ్గేయ గారి గురించి చెప్పుకుందాం.